నాకు సమ్మర్ అంటే ఇంకో విషయం నచ్చేది ఏంటి అంటే భలే సరదాగా ఉంటుందండి రోల్లో దంచుకోవడం. ఎంతోసేపు అయితే పట్టదు, పొగలు రావాలన్నమాట అన్నం. ఇందులోకి మనం వేడి చేపల పులుసు అనమాట. మొక్కలు పాడవుతాయి. సాటర్డే వచ్చిందంటే మాకు చాలా పనులు ఉంటాయండి. డిష్ వాషర్ వేసుకోవాల్సిన డిష్ వాషర్, బట్టలు ఉతుక్కోవాల్సిన బట్టలు, ఇల్లు క్లీనింగ్, నెక్స్ట్ మండేకి సమయానికి సంబంధించి అన్నీ చూసుకోవడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. దాంతోపాటు మాకు ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కదా, బ్రేక్ఫాస్ట్ టైంలో మీరు అందరూ అడుగుతున్నారు ఫస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు అని. ఇప్పుడు 11:30 అయిందండి. 11:30కి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మేము ఎవ్రీడే ఎగ్స్తోనే ఉంటుంది అనమాట. ఇద్దరం చెరుకో 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాం. సమయానికి కూడా బాయిల్డ్ ఎగ్సే పెడతాను. సో ఈ రోజు ఏంటంటే వాడికి ప్యాన్ కేక్స్ కావాలన్నాడు అనమాట. సో సమయానికి ప్యాన్ కేక్స్, మేము ఎగ్స్ తినేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సమయానికి అయితే మ్యాథ్స్ క్లాస్ ఉందండి. సో మ్యాథ్స్ క్లాస్ అటెండ్ చేసి అప్పుడు వెళ్ళిపోదాం సంతకి. నేను సమయానికి చేసేవి ఏవైనా సరే నేతితోనే వేస్తానమాట. చపాతీ చేసినా, పప్పు తాలింపు పెట్టినా నేను ఎక్కువగానే వాడతానండి నెయ్యి. సమయాన్ని విషయంలో అయితే మేము కూడా బాగానే తింటాం నెయ్యి అనమాట. నెయ్యి చాలా మంచిదండి. ఎస్పెషల్లీ పిల్లలకైతే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కానీ, వాళ్ళు బలంగా ఉండడానికి కానీ చాలా తోడ్పడతాయి అనమాట. సమయానికి ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ అండి బ్రేక్ఫాస్ట్ బలంగా పెడతానమాట. నెయ్యి వేసి పెసరట్టు కానీ, రాగి దోశ కానీ, ఇడ్లీ కానీ, ఆరెల్స్ దిబ్బరట్టు కానీ వేసి పెడతాను. సో దట్ ఆడు 3ంటికి స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా బలంగా ఉంటాడు. సో అదనమాట. సో నెయ్యి అయితే బాగా రెగ్యులర్గా వాడతాను. మీరు కూడా మీ పిల్లలకి చక్కగా వాడండి. నెయ్యి వాడేటప్పుడు కూడా బయట నుంచి కాకుండా ఇంట్లోంచి చేసుకోండి. అలాగే మీకు దేశీ ఆవుల నుంచి నెయ్యి ఏమైనా దొరుకుతుందేమో చూసుకొని మంచిగా ఆర్గానిక్ నెయ్యి పెట్టడానికి అయితే ట్రై చేయండి. సమయానికి మాకు అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది కదండి. నాకు సమ్మర్ అంటే ఇంకో విషయం నచ్చేది ఏంటి అంటే పిల్లలు అలా టీవీ ముందు వదలకుండా చక్కగా గార్డెన్లో వదిలేస్తానమాట. ఎండకు చక్కగా ఆడతాడు, హాయిగా మొక్కలు నాటుకుంటాడు, పువ్వులు చేస్తాడు, బోల్డ్ విషయాలు చెప్తాడు. నాకు ఎన్ని చెప్తాడో రాత్రిపూట వచ్చి అమ్మ మనం ఈ సీడ్స్ ఆర్డర్ చేద్దాం, అవి చేద్దాం అని. నువ్వు ఫ్రూట్ మార్కెట్లో ఏం కొంటావు అప్పుడు? మ్యాంగోస్ వద్దా? మ్యాంగో తింటావా? అది సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ అంటే సమ్మర్. మా బ్రేక్ఫాస్ట్లో అయితే రెడీ అండి. చక్కగా బాయిల్డ్ ఎగ్స్లో కొంచెం సీ సాల్ట్ అయితే అలా స్ప్రింకిల్ చేసుకున్నాం అనమాట. తింటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ, టమ్మీ ఫుల్గా ఉంటుంది. చక్కగా సమయానికి కూడా బలంగా ప్యాన్ కేక్స్ వేసాను కాబట్టి ఒక అరగంట లేట్ అయినా సరే వాడికి చక్కగా బలంగా ఉంటుంది అనమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి సమయానికి క్లాస్ అటెండ్ చేసి గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. Hi Samyan. So Samyan, are you ready for today's session? Okay. We are going to play a game. Now, do you want to know what the game is? Yes. I will show you a picture. Okay. The game tests your observational power, how sharp you can observe and remember things. So, are you ready? Yeah. సమయాన్ లాస్ట్ 6 months నుంచి భాంజోలో క్లాసెస్ తీసుకుంటున్నాడు. ఈ క్లాసెస్ వల్ల ఫస్ట్ తనకి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే వీళ్ళు ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో నేర్పిస్తారు కాబట్టి. I'm going to ask you 3 questions. I'm going to ask you how many questions? 3 questions? 3 questions. What was the color of the popsicle? A boy was eating a popsicle, right? What was the color of the popsicle? Red. Oh, wonderful, wonderful. Yes. ఈ క్లాస్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న దగ్గర నుంచి మా వాడి వరల్డ్ అంతా నెంబర్స్తో నిండిపోయింది. కార్లో స్కూల్కి వెళ్తున్నా నెంబర్ గేమ్సే, ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ కలిసినా వాళ్ళతో కూడా నెంబర్ గేమ్సే, టీవీ చూసినా నెంబర్ బ్లాక్స్తో చేసిన వీడియోసే చూస్తాడు. ఇలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. Here is your big star. You answered all the questions correctly, right? 25, 26, and I have 2 blank. Okay? What will come in this blank? 27, 28. Wow, 27 and 28. Great. So this shows that you are comfortable in finding the missing numbers. Yes? 6 months ముందు మేము అసలు ఇమాజిన్ కూడా చేయలేదు మా వాళ్ళలో ఇంత చేంజ్ వస్తుందని. మీతో ఆల్రెడీ షేర్ చేసినట్టు ఈ మ్యాథ్స్ క్లాస్ని డిజైన్ చేసింది అతి చిన్న వయసులోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్గా పేరు తెచ్చుకున్న నీలకంఠ భానుప్రకాష్ గారు. సో ఈ కోర్స్ స్టాండర్డ్ గురించి మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 2. Loudly. Yellow one. 1, 2, 3,
4, 5. Very good. 5. మీ ఇంట్లో కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు. హరియప్ అండి, డెమో క్లాస్కి లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి. మీరు యూకే, యూఎస్ఏ ఇలా వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు. We learned the importance of arranging numbers in order. Yeah. Yes? మన ఊర్లో మార్కెట్స్ ఉంటాయి కదండి, ప్రతి ఊరికి అలా మాకు ఇక్కడ టౌన్ సెంటర్స్ అనమాట. సో ఇదే మా టౌన్ సెంటరు, చాలా బాగుంటుందండి, క్యూట్ ఇంగ్లీష్ టౌన్ అనమాట. సో ఎన్నిసార్లు వచ్చినా పొగుడుకుంటూనే ఉంటాం మేము, చక్కగా ఉంటుంది. సో వెళ్ళిపోతారండి. సమ్మర్లో ఇలా ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుందండి. ఈరోజు కామికాన్ అని ఏదో ఉందంట, ఒక చారిటీ ఈవెంట్ రైజ్ చేస్తున్నారు. సో అందుకు అందరూ కూడా సూపర్ హీరో కాస్ట్యూమ్స్లో రెడీ అయ్యి చాలా బాగుందన్నమాట. పిల్లలైతే ఎన్ని ఫొటోస్ తీసుకుంటున్నారో. ఇది చూడండి, ఇది పాత డిస్నీ కార్స్లో ఒక ప్రాప్, ఇది దీన్ని తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టారు. చాలా బాగుంది ఈరోజు అయితే, మాకే చాలా సరదాగా ఉంది. ఇంకా పిల్లలకి ఇంకెంత బాగుంటుంది. మన మార్కెట్లో చేపల షాపులు ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా అలాగే ఉంటాయండి. ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఫామ్ ఫిష్ ఉంటుంది, నార్మల్ వైల్డ్ కాట్ కూడా దొరుకుతుంది అనమాట. సో మేము చాలా రోజుల నుంచి వైల్డ్ కాట్కి అయితే షిఫ్ట్ అయిపోయాం. ఏవైతే సముద్రంలో దొరుకుతాయో అవే తీసుకుంటున్నాం అనమాట. ఈరోజు ఈ 2 చేపలు ఉన్నాయండి. ఈ 2 చేపలు అయితే తీసుకొని మంచి కర్రీ అయితే చూపిస్తాను మీకు. ఈ 2 చేపలు అయితే తీసేసుకుందాం. మనకు కావాల్సినట్టు ముక్కలు కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. చేపల షాప్ ఏంటంటే కొంచెం లేట్గా వచ్చాం అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము క్లీన్ చేసి ఇచ్చేస్తాం కానీ కట్ చేయమని చెప్పారు. నా దగ్గర పెద్ద పెద్ద నైఫ్లు ఉన్నాయి కదా, నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసి చూసారా. సో ఆ నైఫ్స్తో అయితే ఈజీగా కట్ చేసుకోగలను. ఇవి పెద్ద పెద్ద చేపలు ఏం కాదు కాబట్టి నేను చేయగలను అనమాట. సో అట్లీస్ట్ క్లీన్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళాక మిగిలిన మనం కట్ చేసుకుందాం. ఈ చేపల షాప్లో ఏంటి అంటే మనకి వైల్డ్ ఆర్గానిక్ చేపలు దొరుకుతాయి, అలాగే మనకి చేపల చెరువులో పండించినవి కూడా దొరుకుతాయి అనమాట. ఒకప్పుడు తినేవాళ్ళం అండి, ఇప్పుడు చూస్తే చూడండి సీ బాస్ చూడడానికి చాలా ఫ్రెష్గా బాగుంటాయి అనమాట. ఇవి 4 చేపలు కలిపి 1200, కొంచెం తక్కువ రేట్కి దొరుకుతాయి. వైల్డ్ ఫిష్ అనేది కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. ఫామ్ ఫిష్ ఎందుకు, వాటికి ఏవో వేసి పెంచుతారో మనకు తెలియదు కాబట్టి చక్కగా సముద్రంలో దొరికినవి కొనాలి. చిన్నపిల్లడు ఉన్నాడు, ఆడికి పెడుతున్నాను కాబట్టి వైల్డ్ కాట్కి అయితే షిఫ్ట్ అయిపోయాం అనమాట. సో వైల్డ్ కాట్కి మనకి ఇదే కొనుక్కోవాలని వస్తే దొరకవండి, ఏ వారంకి ఏముంటే అవి తీసుకోవాలన్నమాట. సో ఇది దొరికిన చేప నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇది మల్లెట్ అంటారనమాట. అది చాలా బాగుంటుంది, పులుసుకి చాలా బాగుంటుంది. సో ఇంటికి వెళ్ళి మంచిగా వండుకున్నారండి. రెండు చేపలు తీసుకొచ్చాం కదా, ఆ 2 కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో. నాకు లాస్ట్ ఇయర్ మేము ఇంటికి వచ్చిన కొత్తలో మాకు ఎక్కడ దొరుకుతాయి ఏం దొరుకుతాయి అని తెలిసేవి కాదనమాట. సో ఇప్పుడు ఒకటి ఫైండ్ చేస్తున్నాం. నాకు భలే అనిపిస్తున్నాయి అనమాట. ఇలా ఫ్రెష్గా తెచ్చుకొని ఇలా కూర వండేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో. నాకు పిల్లోడికి పెట్టిన అసలు గిల్ట్ ఫీలింగ్ ఉండట్లేదు. ఇలా చేపలు కోయించి తెచ్చినప్పుడు ఇలా ఎర్రగా రక్తం వస్తే అబ్బా చాలా ఫ్రెష్ చేప అని చెప్పి అనేవారు మా అమ్మ నాన్నమ్మ. ఒకటి రక్తంతో ఇలా ఉండాలి, అలాగే కళ్ళు నవనలాడుతూ ఉండాలన్నమాట. అవి లోపలికి వెళ్ళిపోయి ఒళ్ళిపోయినట్టుంటే మీకు ఫ్రెష్ చేప కాదని తెలిసిపోద్ది అనమాట. సో నేను అవి చూసుకుని తీసుకుంటానండి. అతను ఇక్కడ సముద్రం చేప అని చెప్పారు ఈ 2, బట్ టేస్ట్ మటుకు మన గోదావరి చేప టేస్ట్ ఎలా ఉంటుంది, ఫ్రెష్ వాటర్ లేక్ చేప ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. చేపను అయితే చక్కగా మాకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను ఒక 3 సార్లు అయితే. సో మనం కూర వండడానికి అయితే ఇంకా టైం పడుతుంది కదా, ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. ఈ లోపు ముక్క చెప్పబడకుండా మనం ఏం చేస్తామంటే కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత సీ సాల్ట్ వేస్తున్నాను, కొంచెం నూనె వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా నానుతాయి అన్నమాట. మన కూరకి కావాల్సిన మసాలా, ఉల్లిపాయలు అన్నీ తరుక్కునే లోపు చక్కగా మ్యారినేట్ అవుతాయి అన్నమాట. ఇందులో నేను ఎటువంటి మసాలా వేయలేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, నూనె వేసాను అనమాట. చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను తీసుకున్న 1 కేజీ చేపకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెడితే సరిపోతుందండి. ఇది కొంచెం పులుపు ఎక్కువగా ఉందన్నమాట. పచ్చి చింతకాయ వేసుకుంటే ఎలా ఉంటుంది, అంత బాగుందండి. ఇది ఇండియా నుంచి వచ్చిందనమాట. సో ఈ చింతపండు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను అనమాట. సో నేను చాలా రకాలుగా చేపల పులుసు చేస్తానండి. ఇది ఒక రకమైన చేపల పులుసు అనమాట. దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ చెప్తాను. మీకు మసాలా నూరుకోవాలి, మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నా దగ్గర రోల్ ఉంది కదా, సో రోల్లో నూరుదా అని చెప్పి నూరుతున్నాను అనమాట. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ అంటే 3/4 స్పూన్ మెంతులు, ఓకే, ఒక 12 to 15 రెబ్బలు వెల్లుల్లి. సో ఇదంతా కలిపి ఒక పేస్ట్ చేసుకుంటాం అనమాట. భలే సరదాగా ఉంటుందండి రోల్లో దంచుకోవడం. ఎంతోసేపు అయితే పట్టదు,
నేను ఫస్ట్ 5 నిమిషాలు నేను చేస్తాను, తర్వాత 10 నిమిషాలు చైతన్య చేస్తాడు అనమాట. చైతన్య అయితే తక్కువ చేసేస్తాడు, ఒక 7 నిమిషాలు పౌడర్ అయిపోద్ది. అది ఆల్మోస్ట్ పౌడర్ అయిపోయింది అనమాట. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను కదండి, నాకు కూడా చాలా సరదాగా ఉందన్నమాట ఇలా చేసుకోవడం. అండ్ ఇది ఇచ్చే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మామూలుతో పోల్చుకుంటే కదా. యా, సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఒకటి రోడ్ పచ్చళ్ళని, సో ఇవన్నీ ఇందులో మళ్ళీ మొదలు పెడతాం అనమాట. సమ్మర్ వచ్చింది కదా, బాగుంటుంది. సమ్మర్ వస్తే ఒక 1000 టైమ్స్ అండి మా ఎనర్జీ మామూలుగా ఉంటుంది అనమాట. అసలు ఆ సూర్యుడు ఏదో ఒక మంచి కనెక్షన్. సమయానికి ఏంటంటే మ్యాంగో అంటే చాలా ఇష్టం అనమాట. ఒక పచ్చి మ్యాంగో తెచ్చాను కదా, ఇది పండుది అనుకుంటున్నాడు. నెల ఓ పచ్చిగానే ఉందిరా, ఏ నాకు కూడా తినాలనిపించేస్తుంది. So sour. అది పచ్చి మ్యాంగో కోస్తే పుల్ల ఉంది, బాగుంది. బాగుంది. సమ్మర్ అంటే ఇదే స్పెషల్. అక్కడ చేపల పులుసు, చేపల పులుసులో మామిడికాయ, పప్పులో మామిడికాయ. నేను ప్రతి వారం తెప్పిస్తున్నానండి. చైతన్య ఆఫీస్కి వెళ్తాను అనమాట, వచ్చేదారిలో ఇండియన్ స్టోర్ ఉంది. ప్రతి వారం పచ్చి మ్యాంగోస్. ఇంకా 1-2 వీక్స్ అయితే పండు మ్యాంగోస్ కూడా వచ్చేస్తాయి. యా, అది నలిగిపోయింది చదివా వస్తా చెప్పి నలిగిపోయింది నాకు. మెంతులు, ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే అయిపోయింది. అందులో ఒక 12-13 రేకలు అనమాట, మీడియం సైజ్ రేకలు వేసుకోవాలన్నమాట. సో చేపల పులుసులో ఒక 5-6 రకాలు, బిర్యానీలో 5-6 రకాలు, ప్రతిదానికి నాకు రకరకాలు ఉంటాయన్నమాట. లాస్ట్ వీక్ చేసిన చేపల పులుసులా ఈ వీక్ చేయను, ఈ వీక్ చేసినట్టు నెక్స్ట్ వీక్ చేయను. సో అలా డిఫరెంట్గా చేసుకుంటాం అనమాట. దానివల్ల కొత్తగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది, బాగుంటాయి అనమాట. దానికి తోడు ఏంటంటే చైతన్యకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏది చేసినా చూడండి నేను చక్కగా రోల్లో రుబ్బేస్తున్నాడు. అదే ఒక్కరిదాన్ని అన్నీ నేనే చేసుకోవాలి అంటే నాకు కూడా ఇంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. ఖచ్చితంగా నేను నార్మల్ టైంలో మామిడికాయ వేయను, కానీ మామిడికాయ సీజన్లో మట్టుకు మామిడికాయ వేసి పులుసు పెట్టడానికి ట్రై చేస్తానమాట. మామిడికాయ వేస్తాను, ఒక్కొక్కసారి బెండకాయలు వేస్తాను, ఒక్కొక్కసారి వంకాయలు వేస్తాను. ఈరోజు మార్కెట్లో మనకు బెండకాయలు కనిపించలేదు, లాస్ట్ వీక్ ఫ్రెష్గా ఉన్నాయి చదువు. Mama, keep cutting that. Mama, keep cutting that. మాది ఎలా ఉంటుందంటే ఏం చేసినా కుటుంబ సమేతంగా అనమాట. నేను కూర వండుకున్నా, మొక్కల పని చేసుకున్నా, ఏం చేసుకున్నా ముగ్గురు ఉంటాం. మా సమయాన్ని కూడా ఏమి వెళ్ళిపోయి టీవీ చూసుకోవడం ఉండదు, చైతన్యాలు వేరే పని చేసుకోవడం ఏమి ఉండదు అనమాట. ముగ్గురు ఏదైనా చేసామంటే కలుపుకొని చేసుకుంటూ ఉంటాము. బట్ అదే మాకు ఎనర్జీ లేండి అసలు. సో ఇందులోకి 1 కేజీ చేపకు కదండి, సో 1.5 ఉల్లిపాయ పడుతుంది అనమాట. సో మీడియం సైజ్ ఉల్లిపాయ, 1.5 ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేస్తాను. అలాగే ఒక టమాటో మీడియం సైజ్ టమాటో. సో ఇది ఒక ఈజీ పీజీ చేపల పులుసు అండి, ఎవరైనా చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ ఉండదు, చూసారు కదా. ఈవెన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా ఉండదు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ మసాలాలతో చేప టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చేప టేస్ట్ బాగుంది అనుకోండి, ఫ్రెష్ చేప అనుకోండి, వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నేను ఈ మధ్యకాలంలో అయితే 2 రకాల ఆయిల్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఐదర్ అవకాడో ఆయిల్, లేకపోతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఇది కూడా న్యాచురల్లీ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. ఇది కోల్డ్ ప్రెస్డ్ కాదు, కానీ న్యాచురల్లీ ప్రెస్డ్ ఆయిల్. సో ఫార్ నాకు ఈ 2 మంచిగా అనిపించాయండి, సో అవైతే యూస్ చేస్తాను అనమాట. సో కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత పసుపుతో స్టార్ట్ చేస్తాం అనమాట. పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ముక్కల్లో కూడా ఉప్పు పట్టించాం కదా. సో ఈ గ్రేవీకి సరిపడా అవుతుంది. సో ఈ ఉల్లిపాయలు అయితే యాజ్ యూజువల్ అండి చక్కగా బ్రౌన్గా రావాలన్నమాట. టైం పడుతుంది. ఇది వేగేలోపు మనం ఇంకా వేరే పనులు కూడా చూసుకు రావచ్చు అనమాట. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. మన సమయాన్ బాబు ఏం చేస్తాడో చూద్దాం. పంకిన్ సీడ్స్ గ్రో చేద్దామా? ఓకే దెన్ యా లెట్స్ గో. సో మాకు దొరికేవి ఈ 2 రోజులే కదండి, సాటర్డే సండే. ఎంత వీలుంటే అంత సమయంతో గడపడానికి ట్రై చేస్తాం అనమాట. ఆడుకున్నప్పుడు ఆడితో కబుర్లు చెప్పుకుంటూ, నేను వన్ టైం డెడికేటెడ్గా అలా చేసుకోను, అలా చేసుకుంటూ ఉల్లిపాయలు వేగేలోపు ఆడుతూ ఆడుకుంటాను, ఈ మిగతా పనులు చేసుకుంటాను. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇదనమాట రీజన్. ఆడు చిన్నపిల్లవాడే కదా, ఆడికి కూడా అమ్మ నాన్న అని మిస్ అవుతూ ఉంటాడు సాటర్డే వస్తేప్పటికి. మేము కూడా అంతే అనమాట, ఆడితే ఎంతసేపు ఆడేసుకోవాలని ఉంటుంది మాకు. సరదాగా ఇప్పుడైతే చక్కగా సైకిల్ తొక్కుకుంటూ ఆడుకుంటూ బాల్ ఆడతాడు. చైతన్య సమయాన్ని అయితే బాల్ ఆడుకుంటారు. అలా రకరకాల ఆటలు అనమాట. మొక్కలు పాడవుతాయి. సో చక్కగా దోరగా నూనెలో వేగిన తర్వాత ఉల్లిపాయలు మనం ఒక మీడియం సైజ్ టమాటో ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలండి. బాగా మగ్గించుకోవాలన్నమాట. గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా మగ్గించుకుంటే సరిపోతుంది. సో మనం దంచుకుందాం మసాలా పేస్ట్ అనమాట. ఇది కూడా వేసి వేయించేసుకుందాం.
ఇది ఆయిల్లో వేగి మంచి అరమ్మ బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి అప్పుడు పక్క నుంచి మీకు ఆయిల్ కూడా వదులుతూ ఉంటుంది. సో అప్పుడు వేగిపోయిందని అర్థం అనమాట. ఈ షార్ట్ తీస్తున్నప్పుడు మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. సో సంధ్య ఇప్పుడు ఏం చేసిందంటే అందులో కొంచెం కారం వేసి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుందండి. దాని తర్వాత చింతపండు నానబెట్టుకుంది కదా, అది కూడా ఇందులో వేసిందనమాట. పులుసు అయితే చక్కగా మరుక్కు వచ్చిందనమాట. ఈ స్టేజ్లో మనం ముక్కలు వేసుకుంటాం. ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు కారం వేసుకొని సో వాటిని వేసేసుకోవచ్చు. సో అన్నీ పెట్టేసి ముక్కలు ఇందులో ఉప్పు కారం వేసాం కదా, నూనె అవి కూడా వేసేస్తాం ఇందులోకి. సో ఇప్పుడు ముక్క ములిగేలాగా వాటర్ చూసుకొని ఉప్పు కారాలు సెట్ చేసేసుకుంటే చాలు. 15 నిమిషాలు సిమ్లో ఉడికిపోతాయి అన్నమాట. ఈ స్టేజ్లో ఒక్కసారి ఇలా కలిపేసుకొని పెట్టేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలండి కుక్ అయిపోతాయి అన్నమాట. మధ్యలో ఒకసారి ఇంకొక 7 నిమిషాలు కట్టేస్తాం ఉన్నప్పుడు మనం మామిడికాయ ముక్కలు కొత్తిమీర వేసుకుంటాం అనమాట. సో అప్పుడు సెట్ అయిపోతాయి. చేపల పులుసు అయితే మంచిగా ఉడుకుతుందండి. ఉడికే టైంలోనే మామిడికాయ ముక్కలు వేసేస్తాం అనమాట. అసలు నాకు స్పెషల్ పీస్ టెంక చాలా ఇష్టం మాకు. సో ఈ టెంక కూడా వేసేస్తాను నేను. అలాగే కొత్తిమీర చూడండి, గుప్పుడు వేస్తాను. చేపల పులుసులో కొత్తిమీర చాలా బాగుంటుంది. లాస్ట్లో వేసుకుంటాం, బట్ మధ్యలో కూడా ఉడికేటప్పుడు కూడా వేస్తే ఫ్లేవర్ పట్టి ముక్క చాలా బాగుంటుంది. సో ఇంక మనం దీన్ని చూసుకోక్కర్లేదు అనమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అసలు ఈ పులుసు వాసనకి మా సమయానో పక్క చైతన్యం పక్క ఎప్పుడవుతుందని వెయిట్ చేస్తున్నారు. ఇలా ఉంటుందండి. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. మేమైతే ఈరోజు చేసుకుంటాం కదా, ఇప్పుడు తినేస్తాం. అలాగే రేపు బయటకు వెళ్తాం అనమాట. వెళ్ళే ముందు కూడా ఒకసారి తినేసి వెళ్ళిపోతాం. సో వీకెండ్ ఎప్పుడు ఒకసారి కుక్ చేస్తాను. సాటర్డే ఈవినింగ్ చేస్తాను నేను. సండే కూడా తినేస్తాం అనమాట. ఇలా ఏదైనా స్పెషల్గా చేసుకుని తట్టు చేపల పులుసు ఏంటంటే ఆ రోజు కన్నా మర్నాడు ఒక రాత్రి నిద్ర చేస్తే ఇంకా మొక్కకి ఆ పులుపు ఉప్పు కారాలు పట్టి వేరే లెవెల్లో ఉంటాయి. మా సమయానికి మామూలుగా అన్నింటికి కారం ఉంటాడు, కానీ చేపల పులుసుకి అస్సలు కారం అండి. చక్కగా మోర్ ఫిష్ అని చెప్పి తింటా ఉంటాడు అనమాట. మీరు అనుకోవచ్చు ఎంత ఆయిల్ ఏంటి అని చెప్పి. చేప ఫ్రెష్గా ఉంటే మీరు వేసిన కొంచెం ఆయిల్ అయినా సరే ఇలా పైకి తేలుతూ ఉంటుంది. అదే చేప బాగాలేదనుకోండి, మీరు ఎంత ఆయిల్ వేయండి, ఎన్ని మసాలాలు వేయండి, ఆ చేప రుచి రాదు, ఈ నూనె తేలదు. సో వేడివేడిగా అయితే అన్నం పెట్టేసుకున్నామండి. చేపల పులుసు కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చిందనమాట. నేను చేపల పులుసులో చాలా దిట్టంగా వేస్తానన్నమాట కొత్తిమీర. సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది. చక్కగా ఎంత కావాల్సి అంత తినొచ్చు అనమాట ఇది. ఎందుకు అంటే ఇందులో ఎటువంటి మసాలాలు లేవు, ఏమీ లేవు కదా. చేప కూడా చాలా మంచిది. నేను వారానికి ఒకసారి చేప అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేస్తామండి మేము. మా ముగ్గురికి కూడా చేప అంటే చాలా ఇష్టం. ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచివి అనమాట. వైల్డ్ కాట్ ఫిష్, అవకాడో ఆయిల్ అవ్వచ్చు, మామిడికాయ సీజన్లో దొరికేది. సో అన్నీ కలిపి చక్కగా ఒక డిష్ చేసుకున్నాం కాబట్టి హాయిగా గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సాటర్డే సండే ఇలాంటి మంచి మంచి డిషెస్ అయితే చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, మేము రిలాక్స్ అయిపోతాం అనమాట. సో ఇప్పుడైతే హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసి ఇద్దరం వేడి కంచెల్లో పెట్టుకొని ఫుడ్ ఎంజాయ్ చేసి మా సమయానికి తినిపించి మా వీకెండ్ ఎండ్ చేస్తాం ఇలా. సో ఫస్ట్ అయితే మిస్టర్ టేస్టర్ మా ఆయన. సో నేనే ఎప్పుడు తిని నేనే చెప్తున్నాను కదా, ఈరోజు అయితే చైతన్య చెప్తాడు. పొగలు రావాలన్నమాట అన్నం. వీకెండ్ అన్నం. ఎస్. సాటర్డే సండేస్ ఎలా ఉంటుందంటే ఒకటే సింగిల్ మీల్ తింటాం అనమాట. పొద్దున్న నెక్స్ట్ తినేసాం కదా, తర్వాత మళ్ళీ ఇదే, ఇంకా నైట్ ఇంకేం ఉండదు. హ్యాపీగా ఇప్పుడు తినేస్తాం, ఖుషి అనమాట. ఇందులోకి మనం వేడి చేపల పులుసు అనమాట. చాలా బాగుంది. కొంచెం డెలికేట్గా ఉన్నాయి చేపలు ఇవి. సో మేము చక్కగా చేప ముక్కలు కూర ఎక్కువ, అన్నం తక్కువ తింటాం. ఇందులో మర్చిపోయాను మామిడికాయ ముక్కలు. సో చేప ముక్కలు ఎంత రుచిగా ఉంటాయో మామిడికాయ ముక్కలు కూడా అనమాట. మేమైతే చేప ముక్కలు ఎక్కువ తింటాం, అన్నం తక్కువ తింటాం. కూర ఎక్కువ తింటాం, అన్నం తక్కువ తింటాం. సో ముద్దకు ఒక చేప ముక్క, ఒక మామిడికాయ ముక్క పెట్టుకో తింటే స్వర్గం అనిపిస్తుంది అనమాట. చేపల పులుసు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. బాగా చిక్కగా కాదు, బాగా పలుచగా కాదు. సో ఇలా ఉంటే మీకు రుచి బాగుంటుంది అనమాట. ఇంకా ముక్క కూడా తీసుకుంటుంది కాబట్టి మీరు ఇంకా థిక్గా పెట్టేశారనుకోండి ముక్కకు సరిపోదు, రేపు పొద్దునకి మీకు కొంచెం టైట్ అయిపోతుంది. అదే లూజ్గా పెడితే సాంబార్లో అయిపోద్ది అనమాట. అలా కాకుండా ఇలా ఉండాలి. అక్కడ మా సమయాన్ని కూడా ఎదురు చూస్తున్నాడు, అమ్మ అయిపోయిందా అని. టక్ మన ఆడికి తినిపించాలి. చక్కగా తింటాడండి ఆడు కూడా, కారం ఏమీ అన్నడు.
ఎలా ఉంది? నాకు నోరు ఊడిపోతుంది తింటుంటే. అసలు ఆ పులుపు కారం ఆ మామిడికాయ ముక్క బా వేరే లెవెల్ అండి. సోల్ ఫుడ్ అంటారు చూసారా, అదనమాట. వెన్న పోసేసి చేస్తారంటారు కదా, కలర్ వచ్చింది కదా. కలర్ ఏదైనా సరే మనం తినడానికి రుచిగా ఉండాలి, చూడడానికి బాగుండాలి అనమాట. చేపల పులుసు అంటే కొంచెం నూనె తేలాలి, ఎర్రగా ఉండాలి, ఆవకాయలాగా, అప్పుడు మంచి అప్టైజింగ్గా అనిపిస్తుంది. ఇలా అన్నది కదా, చాలా బాగుందండి. ఎవరైనా బేసిక్ చేపల పులుసు అంటే నాకు తెలియదు, ఎప్పుడు పెట్టలేదు అన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చేపలో ఒకటే ముళ్ళు ఉంటుందండి, ఇది మల్లెట్ అనమాట. సెంటర్ బోన్ ఒకటే ఉంటుంది. చక్కగా చిన్నపిల్లలకి సంవత్సరం దాటిన పిల్లలు ప్రతి పిల్లలకి కూడా పెట్టేయచ్చు అనమాట. మా సమయానికి కూడా చక్కగా ముక్కలు వేసి పెట్టి తినిపిస్తాను, హాయిగా తింటాడు. బాగుంది కదా. సో ఇదండి మా వీకెండ్ అయితే. సో ఇలా నడుస్తుంది అనమాట. చాలా బాగుంది. ముక్క తిరిందిరా, ముక్క పులుసు మొత్తం సూపర్ ఉన్నాయి అసలు. ఇంకా బాగుంటుంది చేతి. ఇంకొక 2 hours ఆగామనుకో ఇంకా ముక్క పీల్చుకొని బాగుంటుంది అనమాట. మండే టు ఫ్రైడే చక్కగా వర్క్ చేసుకుంటాం హాయిగా. సో సాటర్డే సండే మాకు నచ్చిన పని చేసుకుంటూ నచ్చినవి తింటూ హాయిగా ఉంటాం అనమాట. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.